నీకంటే చిన్నదానికి పెళ్లి అవుతుంటే ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటారే? అలా అని నా చెల్లి పెళ్లి నన్నే ఆపమంటావా? చెల్లా? ఎవరే నీకు చెల్లి? ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇంట్లో మనిషిలా ఎప్పుడైనా చూసారా? ఇంట్లో మనిషిలా ఏంటి, అసలు మనిషిలానైనా చూసారా? ఇప్పుడు కూడా వాళ్ళ స్వార్థం చూసుకుని ఇంట్లో పెద్దదానివి నిన్ను పెట్టుకుని చిన్న పిల్లకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందే వాళ్ళకి? ఇప్పుడే మీ అమ్మ మీద పడిన నిందకి నీకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. ఇప్పుడు నీకంటే చిన్నదానికి పెళ్లి అయితే నీలో ఏదో లోపం ఉందనుకుంటారే. ఎందుకే నీ జీవితంలో నువ్వే నిప్పులు పోసుకుంటావు? అందుకని నా చెల్లి ఆనందాన్ని లాక్కుని నన్ను సంతోషంగా ఉండమంటావా? అది నా వల్ల కాదు సుబ్బు. కాదు కాదని కూర్చుంటే కాలం గడిచిపోతుంది. అయినా నీకంటే చిన్నదానికి పెళ్లి చేస్తుంటే నీకు బాధగా లేదా? మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పనికి నువ్వెలా ఒప్పుకున్నావు నాన్న, నేను నీ కూతుర్నే కదా, నా సంతోషం నీకు వద్దా అని నిలదీయాలని లేదా నీకు? నిలదీసే హక్కు మనకు లేదు సుబ్బు. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును సుబ్బు, ఏం హక్కుందని మనం నిలదీయాలి. పోతే నిషిగా అలా ఒక్కదానివే చాక్లెట్ మొత్తం తినకపోతే అక్కకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా? అయ్యో వద్దత్తయ్యా, చాక్లెట్లు అవి తింటే దానికి పళ్ళు పుచ్చిపోతాయి, దగ్గు జలుబు కూడా వచ్చేస్తుంది. దానికి పుచ్చని పళ్ళు దీనికే పుచ్చుతాయా? దానికి రాని దగ్గు దీనికి ఒక్కదానికే వస్తుందా? అబ్బా, ఇలా అయిన దానికి కాందానికి నా కూతురు మీద పడాడడం ఆపేయండి. ఒక్క చాక్లెట్కి ఇంత రాద్దాంతమా? ఏదో చిన్నపిల్ల, చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి కొనిచ్చాను. అబ్బా ఏంటమ్మా ఈ గొడవ? నాకు కావాలని చూడలేదు నానమ్మా. చెల్లి చాక్లెట్ మీద ఈగలు వాళ్తున్నాయేమో చూశాను. ఏయ్ జగదాత్రి, ఆ పాపిష్టి కళ్ళేసుకుని నా కూతురికి దిష్టి పెట్టుకు. సరే. ఇలా అన్నిటికీ సరే సరే అంటే వాళ్ళు నిన్ను ఉండనివ్వరు. ఇదిగో ఇది తాగు. కదిలితే పొడిచి చంపుతా, కూర్చోండే. ఏయ్, ఎవరు కూడా కదలొద్దు. చుట్టూ అడవి, ప్రాణం పోయేలా అరచినా పోలీసులు రారు. మర్యాదగా చెప్పినట్టు వింటే వచ్చిన పని చూసుకుని మేమంతా వెళ్ళిపోతాం. డబ్బు బంగారం ఈ సంచిలో వేస్తే మీ ప్రాణాలకేం కాదు. కాదు కూడదంటే నా కత్తికి పని చెప్పాల్సి వస్తుంది. రేయ్ పోరా. అలాగే అన్నా. అన్యాయాన్ని ఎదిరించకపోవడం కంటే చేతకానితనం ఇంకొకటి ఉండదు జగద్దాత్రి. మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఎప్పుడు చూస్తూ ఉండకు. ధైర్యంగా ముందడుగేసి అన్యాయాన్ని అడ్డుకో. బొట్టు పెట్టి చెప్పాలా? ఆహారం కూడా అదే, ఈ హారం మా అమ్మమ్మ నాకు ప్రేమగా ఇచ్చింది. దీన్ని మాత్రం నేనివ్వను. అమ్మమ్మనా? జాగ్రత్తగా నేను దాస్తాలే. నేను వేయను. అలాంటిది నీకు కావాలంటే నేను చేస్తానే. ఇచ్చేవే, నా మాట వినవే, ఇచ్చేయి. మా అమ్మమ్మ జ్ఞాపకార్థం నా దగ్గరున్నది ఇదొక్కటే.
దీన్ని నేనివ్వను. తింగరదానా, ఇప్పుడు అవి ఇవ్వకుంటే డైరెక్ట్ గా మీ అమ్మమ్మ దగ్గరికి పంపుతారే వీళ్ళు. ఇచ్చేవే. ఇస్తావా నీ కూతుర్ని పొడి చేయమంటావా? హారం తీసివేయి, లేకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. తీ త్వరగా. సరే. చిన్నపిల్ల ధైర్యం చేసింది, మనం చేయలేమా? పట్టుకోండి వాళ్ళని. నిషిక, అయ్యో, సమయానికి మీ పాప తెలివిగా వ్యవహరించింది కాబట్టి మనందరం పెద్ద గండం నుంచి బయటపడ్డాం. అవునవును, చాలా ధైర్యంగా ఎదిరించింది. ఒసే ముదనష్టపుతానా, నా కూతురు మీద కక్ష పెట్టుకుని చంపుదాం అనుకున్నావు కదా? లేదు పిన్ని, దొంగ. ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా చేస్తాను. నీ మాటకి జవదాటను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వేం చేసినా ప్రశ్నించను. గుర్తు పెట్టుకో జగదాత్రి, రేపు పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకిచ్చిన మాట మాత్రం దాటకూడదు. దాటను పిన్ని. ఆ రోజు నా తప్పుకి నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక పిన్నికి మాటిచ్చాను సుబ్బు. కుటుంబం కోసం, నాన్న సంతోషం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? దీనివల్ల ఏమవుతుందో నాకు తెలీదు, కానీ నా చెల్లి పెళ్లి ఆగడానికి కారణం మాత్రం నేను అవ్వకూడదు. నా చెల్లి పెళ్లి చేయడం అక్కగా నా బాధ్యత. ప్రస్తుతం నేనదే చేస్తాను. ఇంతటితో ఈ విషయం వదిలే సుబ్బు. దేవుడా, ఇంట్లో వాళ్ళ మీద దీనికున్న ప్రేమ చూసి ఆనందించాలో, లేక దీనికి జరుగుతున్న అన్యాయం చూసి బాధపడాలో అర్థం కావటం లేదు స్వామి. నా బిడ్డకి దిష్టి తీయాలి. అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. దేవుడి దయ వల్ల మంచి సంబంధం సెట్ అయింది. సంతోషమే గాని మా అమ్మ కూడా ఒక మాట చెప్తే బాగుండేది కదా. ఎందుకు వచ్చి చెడగొట్టడానికా?
ఆవిడికి జగదాత్రి ఒక్కతే మనవరాలు. నా కూతుర్లు అసలు లెక్కలోకే రారు. ఎందుకే అట్లా అంటావు? నిషికి ఇంత మంచి సంబంధం వచ్చింది అంటే ఎంత సంతోషించేది. అబ్బా అన్నయ్య, చెప్పకుండానే పెళ్లి చేసేస్తావా ఏంటి? టైం చూసి చెప్దాం. ముందు ఇంట్లోకి వెళ్దాం పదండి. పా. మా మా ఫోన్ చేసావా? ఎవర్రా నీకమ్మా? అమ్మనని నీకు, అత్తనని నీ పెళ్ళానికి గుర్తుంటే నాకు చెప్పకుండా పెళ్లి చూపులకి వెళ్తారా? నేను బతికే ఉన్నానని గుర్తుందా, లేక చచ్చాననుకున్నారా? ఏంటమ్మా ఆ మాటలు? ఏ బాధగా ఉందా? మొహం మీదే అబద్ధం చెప్పి వెళ్లారు, నాకెలా ఉండాలరా? మేం అబద్ధం చెప్పి ఎక్కడికెళ్ళాం అత్తయ్య? అంటే మీరు గుడికని హోటల్కి వెళ్ళడం తెలియదు అనుకుంటున్నావా? అక్కడ నీ కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అది కూడా తెలియదు అనుకుంటున్నావా? అయినా మేం అక్కడే ఉన్నామని మీకెలా తెలుసు? అక్క నాన్న కోసం ఫోన్ చేసినప్పుడు నేనే చెప్పా. ఓహో, ఈ గొడవకి కారణం నువ్వా? ఎవరికి చెప్పొద్దని చెప్పాం కదే. ఏంటే అబద్ధం మీరు చెప్పి నిజం చెప్పిందాన్ని తిడుతున్నారు? అబద్ధం చెప్పామని ఇందాకటి నుంచి అంటున్నారు. అసలు ఎందుకు అబద్ధం చెప్పామో తెలుసా అత్తయ్య? మీరొస్తే ఆ పెళ్లి చూపులు జరగనివ్వరు కాబట్టి. ఎలా జరగనిస్తానే? ఇంటికి పెద్ద కూతురుండగా దానికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందండి. ఈవిడ తల్లిగారి వీర చరిత్ర తెలిసిన తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంటి దాకా వచ్చిన సంబంధాలు కూడా ఈవిడ తల్లి గురించి తెలియగానే మన గుమ్మం కూడా తొక్కట్లేదు. అలాంటిది దీనికి పెళ్ళయ్యేదెప్పుడు? నా కూతురుకు పెళ్లి చేసేదెప్పుడు? అవునమ్మా, అందుకనే నీకు చెప్పలేదు. ఒక దొంగ ఇంకొక దొంగకి సాక్ష్యం అన్నట్టుంది మీ వాలకం. అయినా ఇంట్లో పెద్ద కూతురుండగా చిన్నదానికి పెళ్లి చేస్తే ఇంకా దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నానమ్మా, నాకు పెళ్లి జరుగుతుంటే ఆనందపడకుండా ఇంత రాతంతం చేస్తున్నావేంటి? ఆనందం లేక కాదు నిషి, చెప్పకుండా వెళ్ళినందుకు బాధపడుతుంది. నువ్వు నోర్మోయ్. గొడవ పెట్టి మళ్ళీ మాట్లాడుతుంది చూడు, సిగ్గు లేకుండా. మీకొచ్చిన డౌటే వాళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళకి మన కుటుంబ చరిత్ర చెప్పాలి. అదేం గొప్ప చరిత్ర కాదు కదా అత్తయ్య గారు. కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళడానికి. సరే అమ్మా, నువ్వన్నట్టుగానే నిన్నో దీన్ని తీసుకెళ్ళుంటే ఈవిడి గారిని చూపించి మా అన్న మొదటి భార్య కూతురు, ఈవిడి గారు గొప్ప తల్లి, నా పసుపు కుంకాలు దూరం చేసింది అని పరిచయం చేయమంటావా? అలా చేస్తే నిసి మొహమైనా చూస్తారా? మీ దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉందే. ప్రతిసారిలానే ఈసారి కూడా దీని తల్లి పేరు చెప్పి తప్పించుకోనివ్వను. జగద్ధాత్రి పెళ్లి కాకుండా ఇంకెవరి పెళ్లి అవడానికి వీల్లేదు. కాదు అంటే ఈ ఇంట్లో నా శవాన్ని చూస్తారు. నానమ్మా, అమ్మా ఏంటి ఆ మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకు కాదే దీనికి పెళ్లి? ఏం తక్కువ? చదువుకుంది, ఉద్యోగం ఉంది, అణుకు ఉంది. అన్నిటినీ మించి మనిషిని మనసుని అర్థం చేసుకుంటుంది. దీనికి పెళ్ళయ్యేదాకా
దానికి పెళ్ళవడానికి వీల్లేదు. రావే, రా. నానమ్మ, వదినా, మా అమ్మ అన్నంత పని చేస్తుంది, వెళ్ళి మాట్లాడు. ఆగండి అత్తయ్య. అత్తయ్య గారు, మాకు మాత్రం ఇష్టమా చెప్పండి పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా దానికి చేయడం? సరే, మీరు కోరుకున్నట్టుగానే జగదాత్రి పెళ్ళైన తర్వాతే నిషిక పెళ్ళవుతుంది. ఏదో ఒకటి చేసి నేను సంబంధం తీసుకొస్తా. కాకపోతే ఒక కండిషన్. మళ్ళీ ఏంటి? చచ్చో చెడో ఒక మంచి సంబంధం తీసుకొస్తాం. మీరు దాన్ని చెడగొట్టకండి. మేమేమీ చెడగొట్టాం. సంబంధం తీసుకురండి ముందు. సరే అత్తయ్య గారు, అయితే ముందు జగదాత్రి పెళ్ళే అవుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఏమే మనవరాలా, అబ్బాయి నచ్చాడా? అబ్బా, ఇప్పటికడిగావు, నచ్చాడు. వాళ్ళకు కూడా నిష్క బాగా నచ్చింది. అవును, అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరొచ్చారు కదా అత్తయ్య గారు, చూడలేదా? వచ్చాం కాని అటు తిరిగి కూర్చొని ఉన్నాడే, చూడలేదు. అబ్బాయి చాలా బాగున్నాడు అత్తయ్య. జగదాత్రి పెళ్ళవగానే ముహూర్తాలు పెట్టుకుందాం. శుభం, మంచి శుభవార్త చెప్పారు. అమ్మా, నీకు సంతోషమే కదా? ఉమ్. వదినా. చూసావా నిషి, ఆవిడ డబల్ యాక్షన్. చూస్తున్నా ఆవిడ మాట్లాడే మాటలు ఆ జగదాత్రివి. ఆవిడకి చెప్పి మాట్లాడిస్తుంది. ఎన్ని రోజులు ఆవిడ వెనకాల దాక్కుంటుందో నేను చూస్తాను. జగదాత్రి, వస్తున్నాను పిన్ని. ఏంటి పిన్ని? ఆ బెడ్షీట్లు వాసన వస్తున్నాయి, వాషింగ్ మిషన్లో వేయి. అలాగే. చూడే, నా పెళ్లి కట్టేసి ఎంత అమాయకంగా నటిస్తోందో. అవును నిషి, కావాలనే అమ్మమ్మతో దాని పెళ్ళయ్యాకనే నీ పెళ్ళవ్వాలని చెప్పించింది. అదిప్పుడు ఆ బెడ్షీట్స్ అన్ని చేత్తో ఉతకాలంటే వాషింగ్ మిషన్ పని చేయకూడదు కదా. నీ క్రిమినల్ బ్రెయిన్ కి నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ ని యాడ్ చేసి ఆ వాషింగ్ మిషన్ ని పని చేయకుండా చేద్దాం. నీళ్ళలో నుంచి కింద పడిన చేపలాగా అలా తనుకులాడుతున్నావేంటి?
ఏమైంది? వాషింగ్ మిషన్ అది నిన్నటి నుంచి పనిచేయడం లేదు. అయ్యో అవునా? మ్మ్. బెడ్షీట్స్ ఉతకాలా? ఎలా మరి? ఏముంది, చేత్తో ఉతకడమే. చేత్తోనా? ఏ ఉతకవా? సరే అమ్మకు చెప్తాం పద. అయ్యో వద్దు, ఉతికేస్తాను. హలో కేదార్. మీనన్ రైట్ హ్యాండ్ కాదర్ బాయ్ మనిషి మీ ఇంటి రూట్ లోనే వస్తున్నాడు. వాడిని పట్టుకుంటే మీనన్ వరకు వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? వాడు టెంపుల్ దాటుకుని అటువైపే వస్తున్నాడు. సరే. ఇంటి గడపే దాటిందంటే ఉరుముల ఉప్పెర తానే, కుదురంటేనే తానే, బెదురంటూనే లేదే. ఏం చేస్తుంది ఇది? ఎందుకు పరిగెడుతుంది? బయట ఏదో చేస్తుంది. ఈ రోజు దీని సంగతి చెప్తాను.